అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్ కి స్వాగతం. ఇవాళ నేను మీకు మైసూర్ బోండా ఎలా చేయాలో చూపిస్తాను. జనరల్ గా మనం మైసూర్ బోండా అంటే మైదా పిండితో చేస్తాం కదండి. కానీ నేను మీకు ఇవాళ అది కూడా హెల్తీగా ఎలా చేయాలో చూపించాలనుకున్నాను. అందుకే మైదా పిండికి బదులు గోధుమ పిండి వాడి చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇవి చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బియ్యం పిండి, పెరుగు, ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, ఫ్రై చేయడానికి ఆయిల్, కొద్దిగా వంట సోడా, సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్. ఇవి ఎలా చేయాలో చూద్దాం. దీనికి పిండి రెడీ చేసుకుందామండి. నేను 150 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దీనికి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. 100 ml కర్డ్ తీసుకోండి. ఆనియన్, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 2-3 గ్రీన్ చిల్లీస్, ఒక చిటికెడు వంట సోడా. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేయడానికి పెరుగు మాత్రమే వాడండి. వాటర్ వాడితే మైసూర్ బోండా అంత బాగా క్రిస్పీగా రావు. మనకి తర్వాత తిన్నామంటే నార అయిపోతాయండి. కాబట్టి ఓన్లీ పెరుగు మాత్రమే వాడండి. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇది ఇలా ఉండాలి. చూడండి, మామూలుగా మనం వడ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు అర్థం కాకపోతే చూడండి, ఇదిగోండి ఇలా. ఇది 1/2 an hour ఇలాగే పెట్టాలి. దీనికి మూత మూసేసి 1/2 an hour ఇలా పెట్టేసి తర్వాత మైసూర్ బోండా వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మెల్లగా బోండా వేసుకుందాం. బోండా వేసేటప్పుడు ఇలా గుండుగా వేసుకోండి. తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. మెల్లగా ఫ్రై చేయండి. మీరు ఎంత ఓపికగా ఫ్రై చేసుకుంటారో అంత టేస్టీగా క్రిస్పీగా బోండా రెడీ అవుతుంది. చూడండి, ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో ఇలా 2 sides ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. చూడండి, ఇవి ఇలా రెడీ అయిపోయాయి. ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయి కదా. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసి హ్యాపీగా తిని చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే మైసూర్ బోండా. అది కూడా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో తయారు చేసి చూపించాను. ఈ రీసెర్చ్ అంతా మీకోసమే. మీరందరూ టేస్టీగా హెల్తీగా తినాలనే నేను ఇదంతా చేస్తున్నాను. ఓకే, మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా రెసిపీస్ అన్ని మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.